ఇలా ఉన్నాయి అన్నీ. ఓకే, వాల్ హ్యాంగింగ్. ఓకే, మన నెక్స్ట్ ఇలా ఫ్లాల్ ట్రాన్స్పరెంట్ హుక్స్ అన్నమాట. ప్యాకింగ్ అయితే ఇలా ఉంది, చేశారు. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, హెల్త్ బాగాలేదు అన్నాను, చాలామంది క్యూర్ కావాలని మెసేజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకైతే చాలా తొందరగానే క్యూర్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో హాల్. ఏమనుకుంటున్నారు, అవి లేడీస్కి కాదు జెంట్స్కి కూడా ఏంటంటే చాలా ఇష్టపడతారు. జెంట్స్ కూడా, ఓన్లీ లేడీస్ ఒక్కరికే ఉండదు. మన హౌస్ని కొంచెం కొత్తగా పెట్టాలి, డెకరేటివ్ ఐటమ్స్ చేయాలి అనేసి అలాంటి వాళ్ళ వీడియో చూస్తున్నారు అని అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. డెకరేటివ్ ఐటమ్స్ అండర్ 100 రూపీస్. ఓకే, అండర్లైన్ చేసుకోండి, అండర్ 100 రూపీస్. ఓన్లీ ఒకే ఒక్క ఐటమ్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఇంకా మిగిలిన అన్నీ కూడా అండర్ 100 రూపీస్. అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగున్నాయి కూడా ఐటమ్స్ అన్నీ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఇలా ప్యాక్ అయితే ఉంది, చూపిస్తాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి మనకు తక్కువ కాస్ట్ అనేసి అంటే క్వాలిటీ లెస్గా అయితే ఏం లేదు, చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. చూడండి, ఇలా అయితే ఉన్నాయి ఇవన్నీ ఫిషెస్. నెక్స్ట్ ఇలా మనకు ఒక థ్యాంక్ యూ నోట్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ నోట్ చూడగానే. ఓకే, చూడండి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి, నేను సింగిల్గా తీసి చూపిస్తాను. ఈ 2 వచ్చేసి ఒక పేర్ అన్నమాట. కొంచెం వేరియేషన్ అయితే ఉంది. ఈ 2 వచ్చేసి కొంచెం పెద్దవన్నమాట మనం తీసుకున్న సెట్లో. ఓకే, పింక్ అండ్ ఆరెంజ్. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఇప్పుడు మనం చూసిన సైజ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. మీరు ఇలాంటివి ఐటమ్స్ చిన్న చిన్నవి కొంచెము ఇంట్లో డెకరేట్ చేసినా మనకు చాలా కొత్తగా కనిపిస్తుంది మన హౌస్ వచ్చేసి. నేను వీటిని ఎక్కడ ప్లేస్ చేశాను, మాదైతే చాలా చిన్న ఇల్లు ఫ్రెండ్స్, చెప్పాను కదా. నేను వీటిని ఎక్కడ ప్లేస్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మన లాస్ట్ సైజ్. ఓకే, ఇలా మనకి ఫస్ట్ సైజ్, సెకండ్, థర్డ్. ఓకే, ఇలా ఉన్నాయి. ఎంత క్వాలిటీ ఎంత బాగున్నాయి అని అంటే ఇది మనకు పాడు కాదు, చాలా బాగుంది. నెక్స్ట్ వీటి పైన పెయింటింగ్ కూడా పోయేదైతే కాదు ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గంటలాగా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మనం పెట్టి 100 రూపీస్కి ఇంత మంచి కాస్ట్లో ఇంత బాగా డిజైన్ చేసి ఇచ్చారు అని అంటే 10 out of 10 అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రోడక్ట్కి అయితే. నెక్స్ట్ మన సెకండ్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాము. సేమ్ ఇది కూడానే చాలా బాగుంటుంది, మీరు ఏ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేసినా కూడా. ఓకేనా, చూడండి ఇలా అయితే ఉంది, వాల్ హ్యాంగింగ్. ఓకే, మనకి వుడ్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇలా మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేను ఫస్ట్ ఒకటి బుక్ చేశాను, అది కరెక్ట్గా రాలేదు ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజే డెలివరీ అయింది, అందుకే వీడియో స్టార్ట్ చేశాను. ఓకే, వుడ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా దీంతో ఇలా అల్లింది, చాలా బాగా అయితే వచ్చింది. నెక్స్ట్ డౌన్లో ఇలా అయితే ఒక డిజైన్ లాగా ఉంది. ఇది మొత్తం కిందకి తెచ్చి ఇక్కడైతే 3 వేసేసారు. ఓకే, వీటి మిడిల్లో మీరు చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్వి అలాంటివి పెట్టుకున్నారంటే కొత్త వైబ్ పాజిటివ్గా అయితే ఉంటుంది. నేనైతే కొన్ని డాల్స్ పెడతాము అని అనుకుంటున్నాను. ఇది ఒకటే కాదు, ఇది వచ్చేసి మనకు డబల్ వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇదైతే ఒకటి. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ అన్నమాట. ఓకే, వచ్చేసి మన సెకండ్ ఐటమ్. నెక్స్ట్ మన థర్డ్ ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడే పడిపోతారు అనుకుంటున్నాను, అంత బాగుంది ఇది కూడా. చూడండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇది కూడా వాల్కి మనము పేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇలా డబల్ సైడెడ్ స్టిక్కర్ అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి 6 వస్తాయి, ఇలా గుడ్ అని. నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్,
ఇదొక సెట్ లాగా పెట్టొచ్చు. గుడ్ వైబ్స్. ఓకే. మనకి ఇక్కడ చూడడానికి ఇలా కనిపిస్తుంది చూడండి. ఇలా పేస్ట్ చేస్తే మనకు వాల్ పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చాలా క్లియర్గా చాలా బాగుంటుంది కూడా. ఓకే, ఇలా గుడ్ వైబ్స్ అని ఒక 2, ఇలా ఒక బటర్ఫ్లై వన్ సైడ్ వచ్చినట్లు, నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ది. ఓకే, ఇదొకటి సెట్. నెక్స్ట్ ఇలా 2 ఫ్లవర్స్. ఓకేనా, ఇలా 6 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 90 రూపీస్కి వర్తో కాదో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇలా డబల్ టేప్ అయితే కూడా ఇచ్చేసారు. ఓకే, ఇది వచ్చేసి మన థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వచ్చేసి, ఫోర్త్ వన్ ఇది కంపల్సరీగా అందరికీ యూజే అవుతుంది. మీరు హౌసెస్ చేంజ్ అవుతున్నారా, లేదు అంటే మీరు ఉన్న హౌస్లోనే ఏమన్నా మేకులు అలాంటివి ఇలా వాల్స్కి ఏమి చేయొద్దు అంటున్నారా ఓనర్స్, అలాంటప్పుడు మీకు ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇవి వచ్చేసి మనకు వాల్ ట్రాన్స్పరెంట్ హుక్స్ అన్నమాట. చూడండి, మనం ఇక్కడ ఒక ప్లాస్టర్ అనేది ఉంటుంది. ఈ ప్లాస్టర్ తీసేసి ఓకే ఇలా వాల్కి పెట్టాము అని అంటే మనం ఇక్కడ మనం తీసుకున్న ఐటమ్స్ ఫిషెస్వి, నెక్స్ట్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ ఒకటి బయట తీసుకున్నాం కదా, వాటి కోసం అనేది నేను తెప్పించాను. మా ఓనర్స్ కిందనే ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికి మేము వచ్చినప్పుడే ఆల్రెడీ మేము కొన్ని మేకులు అయితే కొట్టించాము. ఇప్పటికిప్పుడు మనకు మళ్ళీ వాళ్ళు వర్కర్స్ రావాలి అంటే కష్టం కదా. ఓకే, అందుకైతే నేను ఇవి తెప్పించాను. ఇన్స్టెంట్గా అయితే వీటిని మనం ఫిక్స్ చేసేయచ్చు. ఓకేనా, ఇలా మనకి 20 అయితే వస్తాయి. ఓకే, ఇలా చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఇది 2 kgs ఆర్ 3 kgs అయితే వెయిట్ని ఇది పట్టుకుంటుందన్నమాట. ఓకే, చాలా స్టిఫ్గా కూడా ఉంది, అంత లోగా అయితే ఏమీ లేదు. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇవి నచ్చాయి అనుకుంటే ప్రెస్ చేసాము అని అంటే డైరెక్ట్ మనకు ప్రోడక్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. మీకు నచ్చాయి అనుకుంటే బై చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 5th వన్ వచ్చేసి చాలా బాగుంది. మేము అవుట్ సైడ్ చూసాము, చాలా హెవీ కాస్ట్ అయితే చెప్పారు. 2 months ఫ్రెండ్స్, మేము ఇంట్లో టైం లేకుండా అడ్జస్ట్ అయిపోయాము. అసలు టైం ఎంత అని అంటే మనము మొబైల్లో చూసుకుని లేకపోతే టీవీలో చూసి అంత అడ్జస్ట్ అయిపోయాము. తీసుకుందాం మీషో నుంచి అనేసి 2 months పైన అయింది అనుకుంటున్నాను. ఇప్పటికైతే తెప్పించుకున్నాను నేను ఇంట్లోకి. టైం అయితే పాడైపోయింది ఇంట్లోది. ఓకే, చూడండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. మనం పెట్టిన అమౌంట్కి ఇంత మంచిగా ఇచ్చారు అని అంటే మై గాడ్, సూపర్గా ఉంది. చూడండి, ప్యాకింగ్ కూడా మనకు ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా ఉండాలి అనేసి ఇంత బాగా అయితే ఇచ్చారు. ఓకే, ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్యాకింగ్ ఎంత బాగుంది అంటే పీకాక్స్ది అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు క్యామ్ ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇవన్నీ మీకు కొంచెం నెంబర్స్ ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫినిషింగ్ ఎలా ఉంది అనేసి. చూడండి, ఎంత బాగా ఫినిషింగ్, మనకు రియల్గా లీడ్స్ లాగానే అనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి ఇది మనం పెట్టిన అమౌంట్కి 10 out of 10 అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇక్కడ పికాక్ హెడ్ మోడల్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. నెక్స్ట్ వాటి కలర్స్ చూసారా, ఫ్రంట్ అయితే ఇలా ఉంది. ఓకే, మనకి మిడిల్లో అయితే హైలైట్ ఆఫ్ ద థింగ్ అనొచ్చు. దీనికైతే గోల్డ్ కలర్లో ఇచ్చారు కదా, చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ వన్, ఇది వచ్చేసి ఓకే చూసుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. మీరు ఇక్కడైతే దీన్ని పిన్ చేసేయచ్చు, ఇక్కడ పెట్టేయచ్చు వాల్కి. ఓకేనా, ఇలా అయితే ఉంది 5th వన్. ఏది నచ్చింది మీకు? ఇంత బాగుంది కదా, మీకు ఇది నచ్చింది అనే అనుకుంటున్నాను. కంపల్సరీగా నేను వీటిని అన్నిటినీ మా ఇంట్లో ఉన్న ఏ వాల్కి ఏది అటాచ్ చేశాను అనేది ఈ వీడియోలోనే కంపల్సరీగా చూపిస్తాను. అది కూడా చూసేయండి ఎలా మనము డెకరేట్ చేయొచ్చు అనేసి. ఓకే, మీకు వీటిలో ఏది నచ్చింది అనేది కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ ఒక్కటే అనింది మా సిస్టర్ అనేసి, కామెంట్ ఒకటి కాదు లైక్ కూడా చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే నేను ఇలా వాల్ అంతా కూడా
ఇలా అయితే స్టిచ్ చేశాను. వీటన్నిటిని నేను ఇక్కడ పెట్టడానికి నేను ఇలా వాల్ హ్యాంగింగ్స్‌వి స్టిక్కర్ ఉన్నాయి కదా! వాటినైతే యూజ్ చేసి అన్నిటిని పెట్టాను ఫ్రెండ్స్. ఈ వాల్ ఏంటి అంటే నేను వీడియో చేస్తాను కదా! అక్కడ సోఫా దగ్గర కూర్చొని అక్కడ బ్యాక్ వాల్ అయితే ఇలా అయితే పెట్టేశాను అంతా కూడా. చూడండి ఇక్కడ మా వాచ్‌నైతే అక్కడ పెట్టేశాను. అక్కడ వచ్చేసి పిల్లలకొచ్చిన మెడల్స్ అయితే అక్కడున్నాయి. కొన్నే పెట్టాను అవి కూడా మిగతాయి కూడా లోపల పెట్టేశాను. చూడండి ఇలా అయితే పెట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వాల్ హ్యాంగింగ్స్ మిడిల్‌లో ఉన్నాయి కదా! ఫ్లవర్ వాజెస్ అవన్నీ అయితే అది నేనే చేసేసాను. ఓకే. పై వచ్చేసి కలర్స్‌వి అన్నీ అవి పేపర్ తోటి చేశాను. ఎక్స్ట్రా పింక్ కలర్ బాక్స్ వచ్చేసి మనకి గీ బాక్స్ ఉంటుంది కదా! నెయ్యిది దాంతోటైతే చేశాను. మీకు ఎలా అనిపించింది నేను ఇంట్లో డెకరేట్ చేసింది? ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.